హాయ్ అండి. ఈ లడ్డు హై ప్రోటీన్ లడ్డు అని చెప్పొచ్చండి. నరాల బలానికి, ఎముకల పుష్టికి బాగా ఉపయోగపడుతుందండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తినగలిగే లడ్డు అండి. దానికోసం 1 కప్పు పల్లీలని దోరగా వేగించి పక్కన చల్లారబెట్టుకోవాలి. అదే కప్పుతో జీడిపప్పు, బాదం పప్పు కూడా ఒకేసారి వేగించుకోవచ్చు. ఇలాగ చిన్న మంట మీద సిమ్లో పెట్టే వేగిస్తున్నానండి ప్రతి పప్పుని. తర్వాత గుమ్మడి పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, దోసపప్పు ఈ 3 కూడా అదే కప్పుతో వేగించి పక్కన చల్లారబెట్టుకొని తర్వాత అందులోనే అవిసె గింజలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు ఈ 2 కూడా లైట్గా దోరగా వేగించి అవి కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఖర్జూరం అనేది కొంచెం డ్రైగా అయిపోద్ది కదా, అందుకని 4 కప్పులు ఖర్జూరం వేసుకోవాలండి. నిండుగా వేసుకోవాలి, కప్పు నిండుగా 4 కప్పులు ఖర్జూరం అయితే మనకు సరిపోద్ది. ఎందుకంటే పప్పులన్నీ 8 కప్పులు కదా. ఇలా పొట్టు తీసిన పల్లీలతో సహా అన్ని పప్పులు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం లైట్ క్రిస్పీగా పట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఖర్జూరాన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టి ఈ పౌడర్లన్నిటిలోని ఖర్జూరాన్ని వేసి ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోద్దండి. ఒకవేళ నాకైతే కొంచెం వేడిగా ఉంది పిండ్లన్నీ కాబట్టి నేను డైరెక్ట్గా నెయ్యి వేసాను. లేదంటే కొంచెం కరిగించి వేసుకుంటే సరిపోద్ది. మొత్తం మంచిగా కలుపుకొని ఇలా లడ్డు చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. తర్వాత పిల్లలకి స్కూల్ నుంచి వచ్చి ఒక్కొక్క లడ్డు పెట్టండి, మంచి స్ట్రెంత్గా ఉంటారు. తర్వాత లేడీస్కి మంత్లీ టైమ్స్ అప్పుడు బ్లడ్ తగ్గిపోద్ది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ లడ్డు తింటే వీక్నెస్ అంతా తగ్గి హెల్తీగా ఉంటారండి.